బ్యాక్ స్పెషల్ డ్రైవ్ నేను పద్మ. ఇక అప్డేట్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టుబడుల దిశగా అయితే భారీ అడుగైతే వేసింది. మొత్తం 1.17 లక్షల కోట్ల పెట్టుబడులకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలైతే తీసుకున్నారు. పరిశ్రమల ప్రోత్సాహం, పర్యాటక అభివృద్ధి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విస్తరణ, ఆధ్యాత్మిక ప్రదేశాల అభివృద్ధి అన్ని రంగాలకు ఈ నిర్ణయాలు సంబంధించినవే. ఇక కేబినెట్ ఆమోదించిన ప్రతిపాదనలో విజయనగరంలో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్, కర్నూలు జిల్లాలోని ఓర్వకలలో రిలయన్స్ కన్జ్యూమర్ ప్రాజెక్ట్, అలాగే పర్యాటక ప్రాంతాల్లో స్టార్ హోటళ్ల నిర్మాణం ప్రధానంగా ఉన్నాయి. శ్రీశైలం ఆలయ అభివృద్ధి ప్రణాళిక కూడా ఈ జాబితాలో ఉండటంతో రాష్ట్రం మొత్తానికి పెట్టుబడుల వర్షం కురిసే అవకాశం కనిపిస్తోంది. ఇక మంత్రివర్గ నిర్ణయాలను మంత్రి పార్థసారథి మీడియా సమావేశంలో వివరించారు. కేబినెట్ ఆమోదించిన ప్రాజెక్టుల్లో అత్యంత ప్రాధాన్యత పొందినది విజయనగరం జిల్లాలోని పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్. పునరుత్పత్తి శక్తి వినియోగాన్ని పెంపొందించడమే కాకుండా రాష్ట్రానికి అదనపు విద్యుత్ సామర్థ్యాన్ని అందించగల ఈ ప్రాజెక్టు 1,000 కోట్ల రూపాయల పెట్టుబడితో అమలు కానుంది. ఇక కర్నూలు జిల్లా ఓర్వకలలో రిలయన్స్ కన్జ్యూమర్ ప్రాజెక్టు ఏర్పాటుకు ఆమోదం లభించడం పరిశ్రమల రంగానికి పెద్ద ఊపునిచ్చే అంశంగా భావిస్తున్నారు. ఇక ఈ 2 ప్రాజెక్టులు పూర్తయితే దాదాపు 10,000 మందికి ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలు లభించనున్నాయి. ఇక పర్యాటక ఆధ్యాత్మిక రంగాల అభివృద్ధికి కూడా కేబినెట్ ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలోని ప్రధాన పుణ్యక్షేత్రం శ్రీశైలంను ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే ప్రణాళికకు ఆమోదం తెలిపింది. ఇక ఇదే విధంగా విశాఖ, తిరుపతి, గండికోట, లంబసింగి వంటి ప్రాంతాల్లో స్టార్ హోటళ్ల నిర్మాణానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పర్యాటక సదుపాయాలు పెరిగితే విదేశీ పర్యాటకులను ఆకర్షించడమే కాకుండా స్థానిక ఆర్థిక వ్యవస్థకు కూడా ఊతమిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. పెట్టుబడుల వర్షంతో రాష్ట్రంలో అభివృద్ధి పునర్జీవనం పొందనుందన్న నమ్మకంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి జూమ్ లైవ్ లో యాడ్ అవుతున్నారు టీడీపీ నేత వెంకటరామరెడ్డి గారు, అదేవిధంగా వైసీపీ నేత పీలా వెంకటలక్ష్మి గారు. నమస్తే అండి వెంకటరామరెడ్డి గారు, అదేవిధంగా వెంకటలక్ష్మి గారు. ఓకే వెంకటరామరెడ్డి గారు, మీరు చెప్పండి. ఇప్పుడు 2 ప్రధాన ప్రాజెక్టులు, అంటే ఇంకా బాహుబలి ప్రాజెక్టులని అనుకోవాలి, ప్రధాన ప్రాజెక్టులు అయితే ఇప్పుడు ఆమోదం అయితే దొరికింది. కొంతమందికి నిరుద్యోగ సమస్యకి దాదాపు 10,000 మందికి నిరుద్యోగ సమస్య నుంచి ఉద్యోగ భృతి కల్పించే దిశగా అడుగులు వేస్తుంది కూటమి ప్రభుత్వం. సో దీనిపై మీ అభిప్రాయం చెప్పండి. ఈరోజు కేబినెట్లో తీసుకున్న
పలు నిర్ణయాలకు ఆమోదము, పనులకు ఆమోదము తెలపడము ఈ రాష్ట్ర పురోగతికి నాంది అని మనం అనుకోవాల్సిందే. ఎందుకంటే ఈ రాష్ట్రంలో వచ్చేసి డబుల్ ఇంజన్ సర్కారు ఏదైతే మనం ఎలక్షన్ల ముందర కూటమి ప్రభుత్వంలో చెప్పడం జరిగిందో ఆ ప్రకారమే కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో ఇక్కడ ఉండేటువంటి ఎన్డీఏ కూటమి ఈ పరుగులు పెట్టించడానికి ఆంధ్రప్రదేశ్ను ఏ విధంగా తోడ్పాటు అందించడానికి ఈ రోజు కేబినెట్ తీసుకున్న నిర్ణయాలే మనకు ఒక మచ్చుతునక. ఇవి కేవలము ఇప్పటికీ ఈ 1 year తర్వాత జరిగినటువంటివే. ఇక్కడి నుండి ఇక డబుల్ ఇంజన్ సర్కారు ఎంత హై స్పీడ్తో జెట్ స్పీడ్తో పరిగెత్తేదానికి ఈ రాష్ట్ర ప్రజల ఆర్థిక స్థితిగతులను మార్చేదానికి మనం ముందు చూడాల్సి వస్తుంది. ఎందుకంటే మా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ అందరి సహాయ సహకారాలతో ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతి అంది వచ్చిన అవకాశాన్ని ప్రజలకు వినియోగించే దానికోసమే ఆ తాపత్రం అంతా 24 గంటలు ఆ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఈ దేశంలో నెంబర్ 1గా ఉండాలా, ఈ భారతదేశము ప్రపంచంలో నెంబర్ 1 స్థానానికి రావాలా, ఈ 2047కు ఎందుకు రాకూడదనే ఒక ఆలోచనతో దృఢ సంకల్పంతో మా ముఖ్యమంత్రి వర్యులు, మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు, ఇండస్ట్రీ మినిస్టరు టీజీ భరత్ గారు, అందరూ యువకులు, వాళ్ళిద్దరు యువకులు, ఈయన అనుభవము, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానము ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తిగా ఈరోజు మనకు అరకు పార్లమెంటు పరిధిలో కురుకుత్తి కర్రీ వాళ్ళంక 2200 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం గల పంపుడు స్టోరేజ్ దానికి ఆమోదం తెలిపారు. ఇవి తొందరలో రాష్ట్రంలో అందుబాటులోకి వచ్చినాయంటేనా ఇండస్ట్రీ వచ్చేదానికి కానీ మనకు, ఎందుకంటే ఏ ఇండస్ట్రీ రావాలన్నాడుగా కరెంటు ముఖ్యము, అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముఖ్యము, రోడ్లు ముఖ్యం, ఇవన్నీ ముఖ్యము. అందుకబట్టి ఈరోజు ఓరవకల్లు అయితేనేమి, మా దగ్గర కడప జిల్లాలో కొప్పర్తి అయితేనేమి, పారిశ్రామిక రెండు చాలా జెట్ స్పీడ్తో ముందుకు పోతున్నాయి. ఈ మధ్యనే 6 నెలల క్రితము బడ్జెట్లో మనకు సెంట్రల్ నుండి 2 దాంట్లకు దాదాపు 2000 చిల్లర కోట్లు అభివృద్ధికి కేటాయించింది. అందుకు కాబట్టి గడిచిన ప్రభుత్వము సంక్షేమమే ధ్యేయంగా పెట్టుకొని ప్రజలకు అదొకటి చాలు, అభివృద్ధి అనేది నామమాత్రం చేసింది. కాబట్టి అలా కాకోకుండా రాష్ట్రము ఎకనామిక్గా గ్రోత్ సాధించాలంటే, ఎకనామిక్గా డెవలప్మెంట్ కావాలంటే, ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలు ఎకనామిక్గా బలోపేతం కావాలంటే పలు విధాల నిర్ణయాలు తీసుకొని పారిశ్రామికంగా అట్లా సంక్షేమ పరంగా రెండు అంటే సమబుజ్జీలుగా ప్రయాణం చేస్తుంది. కాబట్టి ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి నమ్మి 164 సీట్లు ఇచ్చిన ఈ ప్రజల రుణము తీర్చుకునే దానికి ఈ అవకాశము వచ్చింది. కాబట్టి అదే విధముగా పనిచేసి 2029లో మరలా ప్రజల మన్నలు పొందేదానికి నిత్యం కృషి చేస్తున్నటువంటి మా ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానానికి మేమందరము ఆ పార్టీలో ఉన్నందుకు గర్వపడుతున్నాము. కానీ మధ్యలో ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైకాపా పార్టీ తన నక్కయుక్తులు కొయ్యుక్తులు వదలకోకుండా ఏదో ఒకటి అలజడి సృష్టించి పారిశ్రామికంగా ఇబ్బంది పెట్టేదానికి, పారిశ్రామికవేత్తలు రాకుండా చేసేదానికి ఎన్ని కావాలంటే అన్ని చేస్తున్నారు. వాళ్ళ ఆటలు సాగవు, ప్రజలు నమ్మరు. పారిశ్రామికవేత్తలు అందరూ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వైపు ఆశలు పెట్టుకున్నారు. వాళ్ళ ఆశలు అడియాసలు కాకోకుండా ఉండేదానికి ఈ ప్రభుత్వము, అదే డబుల్ ఇంజన్ సర్కారు అన్ని విషయాలలో వాళ్ళకి ఏమేమి కావాలో అనుమతులు అనేది చాలా ఈజీ మెథడ్గా చేసేదానికి టీజీ భరత్ మా పరిశ్రమల శాఖ మంత్రులు, ఆయన ముందే పారిశ్రామికవేత్త కాబట్టి ఎక్కడెక్కడ ఏమేమి అనుమతులు కావాలా, ఎంత ఇబ్బంది అవుతున్నది తెలుసు. కాబట్టి ఇవన్నీ ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చొని చేసి పారిశ్రామికవేత్తలకు వచ్చే వాళ్ళని వెనక్కి పంపించకుండా వాళ్ళకు కావాల్సిన అనుమతులు అన్నీ ఇచ్చి చేస్తూ ఉంటే, భూములు వచ్చేసి రూపాయికి ఇచ్చారు, ఎకరా పావులాకి ఇచ్చారు అని మాట్లాడతా లేనిపోని అబండాలన్నీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద. ఎందుకంటే ఎవడన్నా కానీ వృద్ధి చెందుతా అంటే అసూయపడే వాళ్ళు ఉంటారు మామూలుగా వ్యక్తిగతంగా. కానీ ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందంటే ఒక పార్టీ
దాన్ని ప్రోత్సహించే బదులు ఈ రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరిగే దాంట్లో ఆ పార్టీ ఇప్పటికీ కంగనం బద్దురాలై ఉండాలి. కావున వైకాపా వాళ్ళు ఇప్పుడే ఉండక తెలుసుకొని మంచిని మంచిగా సమర్థించండి, చెడు ఉంటే విమర్శ చేయండి, మంచి విమర్శ విమర్శ చేయండి. ఆ విమర్శను ఏం చేయాలనేది మేము కానీ ఆహ్వానించుతాము. అట్లా కాకుండా కేవలం బురద చల్లి రాష్ట్ర ప్రభుత్వాన్ని మీద నిందలు వేసి ఈ రాష్ట్ర ప్రజలను గొంతు నిలిపేదానికి దయచేసి వైకాపా లీడర్లు నోరు అదుపులో పెట్టుకొని ఉంటే బాగుంటుందని మా విన్నపం. ఓకే వెంకటలక్ష్మి గారు, మీరు చెప్పండి. ఏపీ కేబినెట్ తీసుకునే నిర్ణయాలంటే కొన్ని ప్రాజెక్టుకి ఆమోదం తెలపడం, కొన్ని పెట్టుబడులకు ఆమోదం తెలపడం. సో మీ అభిప్రాయం ఏంటి? మీ వాయిస్ రావట్లేదు వెంకటలక్ష్మి గారు, అన్మ్యూట్ చేయరా? ముందుగా బీఆర్కే ఛానల్ వారికి, యాజమాన్యం వారికి, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ, ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, పద్మ గారికి నా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కేబినెట్ లో తీసుకున్నటువంటి ఆమోదాలు, నేను ఈ ప్రాజెక్టుల కోసం శ్రీకారం చుట్టాలనుకుంటున్నాను. నేను ఈ రంగాల్లో ఈ ప్రాజెక్టులు ఫలానా ఏపీ టూరిజం కానీ, అలాగే స్టార్ హోటల్స్ కట్టించే విషయంలో కానీ మేము పారిశ్రామికవేత్తలకు మేము చాలా సపోర్టివ్ గా ఉన్నాము. పారిశ్రామికవేత్తలు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేందుకు చాలా ఉత్సాహంగా ఉన్నారు పెట్టుబడులు పెట్టడానికి. దాని గురించే ఈరోజు 1.70 lakhs బడ్జెట్ సమావేశంలో ఈరోజు కేబినెట్ లో ఈరోజు ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని మేము అడుగుతా ఉన్నాం, ఇప్పటికి వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని పారిశ్రామికవేత్తల నుంచి, ఎంతమంది దగ్గర నుంచి ఆంధ్ర రాష్ట్రానికి ఎన్ని లక్షల కోట్లు పెట్టుబడి తీసుకొని వచ్చారు, ఎవరితో లాలూచీ పడ్డారు, ఎన్ని భూములు అక్రమంగా తక్కువ రేటుకి, ఇప్పుడు అన్న మాట్లాడుతూ చెప్పున్నారు టీడీపీ నుంచి, కడుపు మంటతో వీళ్ళు లేనిది సృష్టించి మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పి. ఆయన చూడలేదేమో పాపం, విశాఖపట్నంలో లూలు మహల్ వాళ్ళకి రూపాయికే ఇన్ని ఎకరాల భూములు అని చెప్పి ఇచ్చినటువంటి పరిస్థితుల్లో జీవోలు కూడా ఉన్నాయి. అవి కూడా తీసుకొని ఒకసారి చదువుకుంటే కూడా బాగుంటది. చదువుకోండి, ఎందుకంటే మీరు చూసుకోకుండా మాట్లాడుతూ ఉంటారు కదా. బాహుబలి ప్రాజెక్ట్స్ నిజంగా నాకు చూడగానే చాలా చక్కగా, నాకు నిజంగా బాగా చెప్పారు ఈ ఛానల్ వాళ్ళు, నిజమా అని అనిపించింది. బాహుబలి ప్రాజెక్ట్స్ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతా ఉంది. మేము వచ్చిన వెంటనే మేము పోలవరం ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేసేస్తాం, అమరావతిని కంప్లీట్ చేసేస్తాం, ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాలన్నింటినీ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి ప్రతి దాన్ని కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నమ్మించి, లేని దాన్ని గొప్పగా చూపించి ఏదో చేస్తామనే ఆశతో అందరినీ మోసం చేసి ముగ్గురు కూడాను కలిసి ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలన చేసే విధానాన్ని రాష్ట్ర ప్రజలైతేనేమి, మేధావులైతేనేమి అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈరోజు పేదవాళ్ళ దగ్గర నుంచి, వ్యాపారస్తుల దగ్గర నుంచి, భవన కార్మికుల దగ్గర నుంచి, ఏ వ్యాపారం చేసే వాళ్ళైనా సరే ఈరోజు ఎందుకురా బాబు ఈ గవర్నమెంట్ కోటేసాం, ఎందుకురా బాబు ఇలాంటి దాన్ని తెచ్చి మేము నెత్తిన పెట్టుకున్నాం, ఏదో చేస్తారు. ఆగండి ఒక్క నిమిషం వెంకటరామరెడ్డి గారు పీపీపీ పద్ధతిలో మెడికల్ మీరు నేర్చుకోండి. వెంకటరామరెడ్డి గారు ఒక్క నిమిషం, వెంకటరామరెడ్డి గారు జాకీ వచ్చేసి జాకీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే తొమ్మిది ప్రకాష్ రెడ్డి కమిషన్లు కక్కుర్తి తరిమినాడు. జాకీ వెంకటరామరెడ్డి గారు మేము చెప్పలేమనుకుంటున్నారా మీరు? కూటమి ప్రభుత్వం లీలలన్నీ నిన్న మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి జీవాలతో సైతం బయట పెట్టి మిమ్మల్ని నిన్న సిగ్గు లేకుండా ప్రభుత్వానికి పట్టిన భ్రష్టులాగా మీరు ఈ రోజు కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి ఒక భ్రష్టు పట్టించే ప్రభుత్వంగా ఈ రోజు చరిత్రలో మీరు చేసిన నాయకుడు చూపిస్తూ ఉంటే
డంకా కొట్టినట్టుగా జీవులతో సైతం చూపిస్తూ ఉంటే మీరు మాత్రం మా నాయకుడు వస్తే ఆంక్షలు విధించి మిమ్మల్ని ఎక్కడ కడిగి పారేస్తాడని భయంతో ఎన్ని చేశారు నిన్నటికి నిన్న ఎన్ని అక్రమాలు, ఎంతమందిని ఆపడం మీకు ఎందుకబ్బా భయం? మీరు లేనిదానికి ఉన్నదానికి లేనిదానికి ఎందుకు గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుముకోవడం? మీరు చేసిన అభివృద్ధి ఏంటి? ఇప్పుడు వచ్చి మీకు 3 పార్టీలకి కలిసి సచ్చి చెడి ఏదోలాగా ఆలకాళ్ళు ఈలకాళ్ళు పట్టుకుని గెలిచి గద్దెనెక్కారు, పర్వాలేదు. కానీ మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి ఏ హామీ కూడా మీరు అమలు చేయకపోగా, ఏ ప్రాజెక్ట్ ను కూడా తీసుకురాకపోగా మేము ఇక్కడ ఎంత చేస్తాం, బాబు వస్తే జాబ్ వస్తుంది, అసలు నిరుద్యోగులే ఉండరు, మెగా డిఎస్సి ఇంకా 1 కాదు 100 కాదు మేము చెప్పలేము, వినలేము. మీరు వినాలంటే మీరు బస్ స్టాండ్ లో వస్తే ఆడవాళ్ళు ఎంత చక్కగా తిడుతున్నారు అది వినొచ్చు. మీరు ఒకసారి మీరు రోడ్డు మీదకి వచ్చి నించుంటే అందరూ కూడా ఎంత చక్కగా మీ ప్రభుత్వాన్ని పొగుడుతున్నారో మీరు వినొచ్చు. మీ సొంత డబ్బా మీరు కట్టుకోకుండా ఇప్పటికైనా సరే మీకు నమ్మి అధికారం ఇచ్చింది మీరు అధికారం అనుభవించడానికి కాదు, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయండి. మీరు ఏ హామీలు అయితే ఇచ్చి వచ్చారో ఈ రోజు నేను ఇవి చేసేస్తాను అవి చేసేస్తానంటే ఈ రోజు చెప్పే పరిస్థితి, నమ్మే పరిస్థితిలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు లేరు. ఎప్పుడు కూడా డైవర్షన్ పాలిటిక్స్, ఈ రోజు ఇది చేయకుండా దీన్ని వేరే దాంట్లో మార్చడం, ప్రతిదాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ట్యాగ్ చేయడం, ఆయన వల్లే రాష్ట్రం అప్పులైపోయిందని. ముందు మీరు అప్పుల్లో ముంచిన రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే ఆయన అనేక అభివృద్ధి పదాల్లో అనేక మందికి మేలుకరంగా మహిళలకు గాని యువకులకు గాని పిల్లలకు గాని ప్రాజెక్టులు గాని మెడికల్ కాలేజెస్ గాని ఆయన చేసినటువంటి అభివృద్ధి అంతా కూడా లెక్కకు మించి చెప్తా ఉంటే ఈ రోజు చేసిన మోసాలు మీవి అన్ని కూడా మాయ మాటలు చెప్పడం, ఈ రోజు ఒక జీవో చేయడం రేపు ఇంకో జీవో చేయడం, మీ నాయకులే బాగుపడేటట్టుగా మీ నాయకులు కాంట్రాక్టులు తెలుగుదేశం మద్దతుదారు కాంట్రాక్టులు బాగుపడేటట్టుగా ఈ రోజు మీ పరిపాలన సాగుతూ ఉంది. ప్రజలు చూస్తూ ఊరుకోరు, అన్ని వర్గాల ప్రజలు కూడా మీ ప్రభుత్వ పరిపాలన చూస్తూ ఉన్నారు. మీకు త్వరలోనే మంగళం పాడి చేతికిచ్చి పంపిస్తారు. ఖచ్చితంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. అన్ని కూడా పేద బడుగు బలహీన వర్గాలు అయితేనేమి ప్రాజెక్టులు అయితేనేమి అన్ని విషయాల్లో కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని అనుకున్న దానికంటే అద్భుతంగా ఆయన ఖచ్చితంగా డెవలప్ చేసి చూపించుతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు కడతారన్న అమరావతిని కట్టండి, ఎందుకంటే మీరు అస్తమాని పడవేసుకొని అమరావతి దగ్గరికి వెళ్ళి నీళ్లు తోడించి చూసి వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ ఎక్కడ చేస్తున్నారు? అవి లేకుండా మేము డెవలప్ చేసేస్తాం, మేము లంబసింగిని డెవలప్ చేస్తాం, విశాఖపట్నం డెవలప్ చేస్తాం, తిరుపతిలో మేము స్టార్ హోటల్ కడతాం, విశాఖపట్నంలో కడతాం, లంబసింగ్ లో కడతాం. కట్టండి, కానీ చెప్పిన దాన్ని బాహుబలి సెట్టింగ్లు మీ మోసపు మాటలు మీ మోసపు హామీలు పరిస్థితిలో వైసీపీ నాయకులు చూస్తూ ఊరుకోరు. ఇక్కడి నుంచి మీకు ఇంటింటికి వెళ్ళి మీ విఫలతను అంతటినీ కూడా మేము ఎండగట్టే పరిస్థితుల్లో మేము శ్రీకారం చుట్టాం. ఖచ్చితంగా మిమ్మల్ని ఎండగడతాం, మిమ్మల్ని ప్రశ్నిస్తాం. మీరు ఏమైతే మీరు పూర్తి చేస్తానని ఎక్కారో గద్దెనెక్కి అధికారం అనుభవిస్తూ ఉన్నారో కోట్లు సంపాదిస్తూ ఉన్నారో వాటన్నిటి సంగతి కూడా తేల్చే విధంగా మిమ్మల్ని ఇంటింటికి గడపకి కూడా వెళ్లే విధంగా మేము ఎండగడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీరు చెప్పిన హామీలు నెరవేర్చాలి. అప్పుడు మీరు మాకు గర్వంగా ఫీల్ అయిపోతున్నారండి. ఈ నాయకుడు చేసిన అభివృద్ధిని చూసి ఈ నాయకుడు ఆంధ్ర రాష్ట్రాన్ని వెంకటలక్ష్మి గారు అప్పుడు మీరు గర్వపడాలని చెప్పి ఈ సందర్భంగా మీ నాయకుడికి మీరు చెప్పండి. వెంకటలక్ష్మి గారు ఒక్క నిమిషం, మోసం చేసి గెలిచాం కాబట్టి మనం చేయాల్సిన అవసరం ఉంది. మనం ఎలాగ ఎంజాయ్ చేయడం కాదు ప్రభుత్వాన్ని. వెంకటలక్ష్మి గారు ఒక్క నిమిషం, పథకాలు మనం అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది అని మీరు చెప్పి మీ నాయకుడిని ఒప్పించి కాళ్ళ గడ్డవ పట్టుకొని ప్రజల మన్ననలు పొందాలి వెంకటలక్ష్మి గారు సూచన చేస్తూ. ఓకే వెంకటరామరెడ్డి గారు చెప్పండి, మాట్లాడండి. జాకీ ఇండస్ట్రీ 2019-24 మధ్య పెనుగొండ దగ్గర ఒక్క నిమిషం వెంకటరామరెడ్డి గారు, మీది క్యామ్ కొంచెం సరిగా పెట్టరా, కరెక్ట్ గా పెట్టండి. చూడండి రొటేట్ అవుతుందంట ఒకసారి. ఓకే ఒకసారి చూడండి మేడం. వచ్చేసి ఇప్పుడు అక్కడ జాకీ ఇండస్ట్రీ పోయింది. ఈయన వచ్చేసి అధికారంలో 19-24 మధ్య అంటే ఏదో గొప్పలు చేసినాము చెప్పుకోండి. అతను ఇప్పుడు ప్రస్తుతం స్థానిక ఎమ్మెల్యే మాకు పులివెందులకు, ఎక్కడో నర్సీపట్నం చూపించాల్సిన పల్లె మెడికల్ కాలేజీ, ఆయన ప్రాతినిధ్యం వహించే పులివెందుల మెడికల్ కాలేజీ కడబెత్తలకు చూపించే
ఉండాలి కదా నీకు. ఇక్కడేమో ఏం లేదు, అక్కడ పోయి డ్రామాలు ఆడి అక్కడ ఫేక్ వాళ్ళు చేసి ఎవరు పెట్టుకొని నాలుగు మాట తిట్టించే అది సాక్షీలు వచ్చి ప్రభుత్వం తిడతారంట. అమ్మా మీరు వెళ్ళండి ప్రజల దగ్గరికి. ఏం చేసే పోలవరము 2027కి కంప్లీట్ అయ్యేది పక్కా, దాని గురించి ఆలోచన పడాల్సిన పని లేదు నీకు. అమరావతి వచ్చేసి రేపు 17వ తేదీ 18వ తేదీ ఓపెనింగ్ ఉంటుంది కార్యాలయము, సిఆర్డీఏ కార్యాలయము. రేపు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి పెద్దలు గౌరవనీయులు పెద్దలు వస్తారు. ఈ రాష్ట్రము అభివృద్ధి పథంలో నడిచేదానికి మీకు ఇష్టం ఉండదు. ఎందుకంటే పచ్చ కావలి రంగులకు లోకం అంతా పచ్చగా కనపడతారు, అందరూ దొంగలే మంత్రి ఉంటారు అనుకుంటారు. దయచేసి ఆలోచన పెట్టుకోవద్దు. ప్రజలు మానవులు దీవించినారు. ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పరిపాలన చేసేదానికి మా నాయకులు ఆహారనిశాలు కృషి చేస్తున్నారు. మీ నాయకులు మాత్రం పరదాలు కట్టుకొని 5 ఏళ్ళు తిరగలే. మా నాయకులు రోడ్డు మీద తిరుగుతున్నారు, పరదాలు లేకుండా తిరుగుతారు, ప్రజల సందులో తిరుగుతున్నారు. మీరు ప్రజల మాట తిరుగుతున్నారు. ఈ రోజు ఏదో వచ్చేసి 4 మాటలు చెప్పి మీరు ఏదో చేస్తారంటే మీకెందుకు చేయండి. మీ నాయకుడు గొప్పోడైతే, మీ నాయకుడు గొప్పోడు కాదు తెలిసిపోయింది కాబట్టి స్వార్థపరుడు అయింది కాబట్టి మీకు 11 సీట్లు వచ్చినాయి మీకు. మీరు ఏదో కళ్ళబొల్లి ఆయన మాటలు పడుకొని మీరు పడతారు. మీ నాయకుడు స్థానిక మెడికల్ కాలేజీ దగ్గరికి వచ్చి ఎందుకు ఆయన నిలబడుకొని చూపించలేకపోతున్నాడు? నర్సీపట్నం రావాల్సిన పనే ఉండదు. ఆయన ప్రాతినిధ్యం వచ్చి పులిదలు చూపించమని చెప్పండి. తయారైందేమో. ఎక్కడ తయారైంది? హాస్పిటల్ తయారైంది, 100 పడకల హాస్పిటల్లో. ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే ఉంది? వెంకటలక్ష్మి గారు మీ వాయిస్ మ్యూట్ లో ఉంది, చూసుకోండి ఒకసారి. వెంకటలక్ష్మి గారు. మేడం ఇవన్నీ వచ్చేసి వాళ్ళకు కడుపు మంటతో చేసే మాటలు తప్ప పాపము ఎవరికి వీళ్ళకి అర్థం కాలేదు. ఆయన ఆలోచన విధానము, వాళ్ళ నాయకుని ఆలోచన విధానంతో మాకు పని లేదు. ప్రజలు మాకు వచ్చేసి ఓట్లు వేశారు, గెలిపించారు, మ్యాండేట్ ఇచ్చారు. మాకు 1 సంవత్సరం 3 నెలలు టైం అయిపోయింది. 3 సంవత్సరాల 9 నెలలు పరిపాలన ఉంది. వీళ్ళ ఊహలకు అందుకోకుండానే మా నాయకుడు, మా అధినాయకుడు పరిపాలన చేస్తాడు. వీళ్ళు కడుపు మంట, ఎక్కడ ఏది దొగుదాం గోతులు అని చెప్పని ఏదో ఒకటి మత విద్వేషాలు. ఎక్కడ చిత్తూరులో అంబేద్కర్ విగ్రహాన్ని నిప్పు, ఏం అవసరము? పార్టీలో ఉన్నంతవరకు హిందూ దేవులు పెట్టిరి, ఇప్పుడు వచ్చేసి క్రిస్టియన్ కమ్యూనిటీకి ఎసురు పెడతారు. మీరు చెప్పండి, మీ నాయకుని మారమని చెప్పండి. మేము ఒత్తుకొని చెబుతున్నాం. మాకు చెప్పాల్సిన పనిలే. మా పరిపాలన బ్రహ్మాండంగా ఉంటుంది. ఒక్కవేళ తప్పులు చేసి ఆ రోజు మీకేసిన మట్టికాయలు మాకు ప్రజలు వేస్తారు. మీరు దాని గురించి పెద్ద సీరియస్ తీసుకోవాల్సిన పని లేదు అక్క గారు. దయచేసి మీ నాయకుని రాష్ట్ర అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషించమని చెప్పండి. అసెంబ్లీకి పోకుండా అసెంబ్లీ పారిపోయి బయట ఉండి సాధారణ వ్యక్తి, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఒక పార్టీకి అధ్యక్షుడు, నాకు 42% ఓట్లు వచ్చినాయని చెప్పి అని చెప్పుకోండి పార్టీ, అసెంబ్లీ పోయేదానికి భయపడతారు. మీరు మాట్లాడితే మేము ఏం చేయాలా? మా కర్మ అనుకోవాలంతే. ఓకే వెంకటలక్ష్మి గారు మాట్లాడండి, మీ వాయిస్ రావట్లేదు. మరి మీ నాయకుడు గతంలో ఎందుకు అసెంబ్లీ నుంచి పారిపోయాడు? అప్పుడు ప్రతిపక్ష హోదా గుర్తు రాలేదా మీ నాయకుడికి? అప్పుడు మీ నాయకుడు చేస్తే ఒప్పు, ఇప్పుడు మా నాయకుడు చేస్తే తప్ప? ఇప్పుడు మీ అభివృద్ధి చేయకుండా అభివృద్ధిని ఆయన ప్రశ్నిస్తే తప్ప? పులివెందుల ఎమ్మెల్యే అయితే అప్పుడు ఆయన కూడా మీ నాయకుడికి గత శాసనసభ, ఒక్క నిమిషం, మీ నాయకుడికి గత శాసనసభలో మా నాయకుడిని నేను 5 మంది లాగుతే 5 మందిని లేకపోతే నీకు ప్రతిపక్ష హోదా పోతాది అని చెప్పినాడు. అంటే మీ నాయకుడు తెలుసు ఎన్ని సీట్లు వచ్చే ప్రతిపక్ష హోదా వస్తుంది అనేది. కావాలంటే అసెంబ్లీ రికార్డ్స్ ఓపెన్ చేయండి. అసెంబ్లీ రికార్డు ఓపెన్ చేయండి. మీ నాయకుడు రాలేదా గతంలో? ఎందుకు పోటీకి మాట్లాడతారు? ఇంకా సమర్థించారు మరి. అప్పుడు అసెంబ్లీకి ఎందుకు? అప్పుడు ప్రజలు గుర్తు రాలేదా మీ నాయకుడికి? ఓకే, ప్రజలు అందుకేలా మరి కుప్పం నుంచి ఎమ్మెల్యేగా గెలిపించి పంపించారు గత ఎలక్షన్ లో. ఇప్పుడు మీ నాయకుడు ఒక్కడే కాదు కదా పరిపాలించేది, ముగ్గురు నాయకులు అని చెప్పుకోవాలి. మీరు ఒక్కడ పరిపాలిస్తున్నాడో చెప్పుకోవాలి. మా ముగ్గురు నాయకులు, మా ముగ్గురు పార్టీలు అని చెప్పాలి. మీరు ముగ్గురు పరిపాలిస్తున్నారు కాబట్టి, ముగ్గురు అధికారంలో ఉన్నారు కాబట్టి. ఈ రోజు నర్సీపట్నంలో వెళ్ళి అక్కడ ప్రశ్నిస్తే మీకు ఏంటట? అక్కడ జరగలేని పరిస్థితిని, అక్కడ మెడికల్ కాలేజీని మీరు ఎందుకు ప్రైవేటీకరణ చేశారు? ఆయన 17 మెడికల్ కాలేజెస్, 12 కాలేజెస్, 17 మెడికల్ కాలేజెస్ చేస్తే పేద ప్రజలు డాక్టర్ చదువుకోవద్దా? వెంకటలక్ష్మి గారు రైట్.
రైట్, థ్యాంక్ యూ అండి వెంకటలక్ష్మి గారు అండ్ వెంకటరామరెడ్డి గారు, డ్రైవ్ లో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.